బియ్యం ఇట్లా చేసిరు, వండుకునే గిన్నెలు ఇట్లా చేసిరు. ఏమిట్లా వండుకోవాలి, ఏమిట్లా తినాలి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది. ఇట్లాంటి పరిస్థితి. హలో నమస్తే. మనం అయితే ఏదైనా సరే కుల్లా చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడతాం. మనం మాట్లాడేటి అయితే అందరికి గుద్దల మండిపిస్తాయి. అయినా కూడా గుద్దలు దమ్ చేసిస్తా పెడతా. ఇప్పుడు బోరబండ్లో ఇట్లా గరీబోళ్ళు ఇట్లా బాసాలు దోముకొని బతికేటోళ్ళు ఏదో వాళ్ళకి చేతనైంది వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు చేస్తురు. ఇప్పుడు ఇట్లా ఈ ఏదైతే వీళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం రెక్కాడితేనే డొక్కాడినట్టు వాళ్ళు పని చేసుకొని బతుకుతుంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ పోయి వాళ్ళ ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళని ధ్వంసం చేసుడు. అరే అన్నా, నీకు ఒక్క విషయం చెప్తున్నా, నువ్వు మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి లాక్కోవచ్చుగా. ఇదే తప్పు ఆయన చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు, హైదరాబాద్ లో 40 ఇల్లులు కూలగొట్టించిండు. అది బీహార్ గుండాలను పెట్టించి 40 ఇల్లులు కూలగొడితే వాళ్ళు బంజారా ప్రజలు రోడ్డు మీద పడి ధర్నాలు చేసిరు. అదే పని నువ్వు ఈ రోజు చేస్తున్నావు అంటే రాజకీయ నాయకులు మేమెంచుకోవడం తప్పు చేస్తున్నావు.